నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి కాప్రా అనే ఏరియాలో ఉందండి. మనకి ఈసెల్ రాధికా థియేటర్ నుంచి కాప్రాకి వచ్చే రోడ్ లో ఉందండి. మనకి మెయిన్ రోడ్ కి జస్ట్ ఒక 600-700 మీటర్ డిస్టెన్స్ లో ఉందండి. విత్ ఇన్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో ఉంది. మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. చూడండి ఇల్లు కూడా చాలా ఇక్కడ చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చూడండి ఎంత మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. మనకి ఈ ఇంటికి దగ్గర వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మళ్ళీ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఫిలిం థియేటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి. మనకి మెయిన్ రోడ్ కి చాలా దగ్గర. అది కాకుండా మార్కెట్ ఏరియా కూడా చాలా దగ్గర అండి. మనకి మార్కెట్ ఏరియా కూడా చాలా దగ్గర. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చే ముందు నాకు ఒక చిన్న కోరిక అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ స్కిప్ చేయకుండా చూడండి. అందరూ స్కిప్ చేసి చూసి నా ఛానల్ కాల్ చేస్తున్నానండి. అలా కాల్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ఇంటి సైడ్కి డీటెయిల్స్కి వచ్చే ముందు ఫస్ట్ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎలివేషన్ చూడండి చాలా బాగుంటుంది. చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా. మంచి లొకేషన్ లో ఉందండి. హౌస్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. నార్త్ కి వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ అండి. అటు సైడ్ వెస్ట్ ఫేసింగ్ ఇచ్చారు. ఈ నార్త్ ఫేసింగ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. మనకి అది వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. 2 సైడ్స్ రోడ్ కాబట్టి డైమెన్షన్ వచ్చేసి 30x54 డైమెన్షన్. 30 వచ్చేసి రోడ్ ఫేసింగ్ అండి. మనకి 54 లోపలికి అండి. మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 4000 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. G+1 అండి. మనకి G+1 ప్లస్ పెంట్ హౌస్ కూడా ఇచ్చారు పైన. G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK, పెంట్ హౌస్ లో వచ్చి ఒక 1 BHK ఇచ్చారండి. మనకి మంచి కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి నీట్ ఎలివేషన్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. మంచి లొకేషన్ లో ఉందండి హౌస్ కూడా. ఇది వచ్చేసి ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఆ సైడ్ వచ్చేసి వెస్ట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ కూడా ఉంది. మంచిగా నీట్ గా ఇచ్చారండి. మనకి కార్ ర్యాంప్ వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ర్యాంప్ కూడా చాలా చిన్నగా ఉందండి. మనకి ఏ కార్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఎదురుగా కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్ గా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎదురుగా చాలా బాగుంది ఫాల్ సీలింగ్ వర్క్. గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకి ఎదురుగా కనిపించింది టైల్స్ వర్క్ ఏనండి. మనకి టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. మనకి లిఫ్ట్ కూడా ఉందండి అవైలబుల్. దీనికి లిఫ్ట్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ కూడా వస్తుందండి. మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్ లో ఉందండి. మనకి స్టెప్స్ గేట్ లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ కి వచ్చేసరికి మనకి స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా పక్కనే మనకి లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చూడండి. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. మనకి ఇది బోర్ కనెక్షన్. ఇది వచ్చేసి సంప్ అండి. మనకి సంప్ కూడా చాలా బాగుంది. బోర్ కూడా మంచిగా ఇచ్చారండి. మనకి ప్రజెంట్ వచ్చి సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా ఒక మనిషి ఈజీగా పడేటట్టు ప్లేస్ ఇచ్చారు. మనకి చూడండి ప్రజెంట్ వచ్చి సెట్ బ్యాక్ అండి. మనం చూసేది ఇక్కడ వచ్చి వాష్ ఏరియా ఇచ్చారు. ఇదంతా మనకి వాష్ ఏరియా. ప్రజెంట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామంటే లోపల కూడా సెట్ బ్యాక్ కూడా చాలా చూడండి. అంతా సెట్ బ్యాక్ అండి. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ ఇచ్చాడు. సెట్ బ్యాక్ చూపిస్తాను చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసి అంతా సెట్ బ్యాక్. ప్రజెంట్ నేను సెట్ బ్యాక్ లోనే వస్తున్నానండి. చూడండి అంతా సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు కూడా మనం ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇప్పుడు చూడండి సెట్ బ్యాక్ చూపించాను. ప్రజెంట్ వచ్చేసి సెట్ బ్యాక్ లోకి బయటకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి మంచి లొకేషన్ లో ఉందండి. మంచి ప్రైమ్ లొకేషన్, రెడీ టు మూవ్ హౌస్ అండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది. ఇదంతా మనకి కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకి ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. మనకు పాలిష్ కాలేదు, ఇంకా పాలిష్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాను. టోటల్ వర్క్ ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో అదంతా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి ఇది డోర్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి. మనకి చూడండి ఎంత బాగుంది డోర్ కూడా. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో ఉన్నామండి. హాల్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ హాల్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ వర్క్ క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలండి. మనకి బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. టోటల్లీ చూడండి మంచి వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు క్వాలిటీలో కూడా. మనకి విండో కూడా వచ్చేసి మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చూడండి ఇదంతా గ్రానైట్ వర్క్ అంటే కనిపించేంత గ్రానైట్ వర్క్ ఇచ్చారు. PVC విండోస్ ఇచ్చాడు. చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ లో కూడా బాగుందండి. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ లో కూడా.
క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి మనకి. టోటల్లీ మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చండి. మీరు చూసేంత హాల్ వర్క్ ఏనండి. ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్, ఇదంతా హాల్ వర్క్. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. ఈ డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. టోటల్లీ హుడ్ మన ఏమంటారు, ఇది కూడా ఇక్కడ కూడా గ్రాండెడ్ వర్క్ ఇచ్చారండి మనకి విండోకి. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి వచ్చేసి బిల్డర్ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి మనకి ఇక్కడ కర్టన్ పెట్టుకున్న హుడ్ వర్క్ చేయించుకుని కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ మొత్తం. ఈ కన్స్ట్రక్షన్ కి అంత మంచి క్వాలిటీ ఇచ్చాడు, చాలా బాగుంది. దీనికి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ చూసారు. ఇది వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడండి. ఇది వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ ది. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి, చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి కూడా ఇక్కడ క్రాక్స్ లేవండి, అంత మంచి కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డర్ వచ్చేసి. చాలా బాగుందండి మంచిగా. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకు వచ్చేసి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తున్నాండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా బాగుందండి మనకి కన్స్ట్రక్షన్. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్. ఎంత బాగుందో చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ, చాలా బాగుంది మంచి నీట్ గా. ఎంత అంటే అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు చూడండి బిల్డర్, మన బిల్డర్. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్ తోని చాలా మంచి ప్రీమియం. ఇది వచ్చేసి మనకి దీని కూడా విండో కూడా ఇచ్చాడండి మనకి గ్రానైట్ వర్క్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీని కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఈ అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇక్కడ కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. అక్కడ కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. సేమ్ దాంట్లో కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి దాంట్లో కూడా. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ లో కూడా చూడండి ఎంత మంచి నీట్ గా ఇచ్చాడు. ప్లేస్ కూడా చాలా బాగా ఆర్చ్ ఇచ్చాడు, షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ షెల్ఫ్ అండి మనకి. ప్లేస్ పెట్టుకోనికి షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చాడు మనకి. కిచెన్ లో కూడా మనకి టోటల్ హుడ్ వర్క్ చేయించుకుంటే అయితే చాలా హ్యాండ్సమ్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి, చాలా బాగుంటుంది. ఇక్కడికి తన పని మనిషి వచ్చినా ఇలా సర్వెంట్ వచ్చినా ఇలా వర్క్ చేసుకుని ఇక్కడ చెల్లిపెట్టేట్టు డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి ప్లేస్. చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి పూజ గది అండి. పూజ గది కూడా బాగుందండి, మంచి డోర్తో చేశారు. ఇండియన్ టేక్ డోర్తోనే పూజ గది కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నానండి నేను. ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్తున్నాను. పైన వ్యూ ఎంత బాగుంటుందో. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా బాగుందండి. మంచి లైటింగ్, ఫాల్ సీలింగ్ వర్క్, చాలా మంచి డిజైన్తోని చాలా బాగుందండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా. మనకి ఎదురుగా వచ్చేసి కూడా టైల్స్ వర్క్ కూడా ఇచ్చారండి మంచిగా. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ ఇచ్చారండి మనకి. నాకు తెలిసి ఫస్ట్ ఫ్లోర్ అయితే లిఫ్ట్ ఉంది. చూద్దాం పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళినా కూడా చూద్దామే లిఫ్ట్ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. ఇదంతా ఎదురుగా అంతా వరండా అండి మనకు కనిపించేది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి సెట్ బ్యాక్ కూడా ఉంది. ఇక్కడ అక్కడ వరకు సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. సేమ్ అండి, కింద ఎలా ఇచ్చారు ఇక్కడ పైన కూడా అలానే ఇచ్చారు. మనకు డోర్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డోర్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మీరు చూసేదంతా హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి. హాల్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో. హాల్లో ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి. వర్క్ కూడా చూడండి. కన్స్ట్రక్షన్ మీకు అర్థమవుతుందండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా. మనకి గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది ఒక డోర్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చూడండి. మనకు ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది. నచ్చింది అంటే కలర్స్ చేంజెస్ చేసుకోవచ్చు అండి. మనకి G+1 మంచి లొకేషన్లో ఉందండి. 30 feet రోడ్ ఉంది మనకి. ఎక్కడ ఏమంటే ఏ బ్యాంక్ అయినా మనకు లోన్ వస్తుందండి. దీంట్లో ఏ బ్యాంక్ అయినా లోన్ వస్తుంది మనకి. ఇదంతా మీదంతా హాల్ అండి, చూసేదంతా హాల్ వర్క్. దీని ఆపోజిట్ రైట్ సైడ్కి వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారండి మనకి. డైనింగ్ హాల్ ప్లేస్ ఇదంతా రైట్ సైడ్ లో డైనింగ్ హాల్ ప్లేస్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది. సేమ్ అండి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. వర్క్ లో కూడా ఇక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి మనకు వచ్చేసి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్. చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, పూజ గది. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో.
సేమ్ కన్స్ట్రక్షన్ కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలండి మన బిల్డర్ వచ్చేసి. చూడండి వర్క్లో కూడా ఇక్కడ క్రాక్స్ లేవండి, మనకి చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటాయి, అంతేగాని ఇంకేం లేవండి. మనకి చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉంది అంతే. ఇది కూడా వుడ్ వర్క్ అయిపోయింది. దీంట్లో కూడా మనకి ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. దీంట్లో కూడా మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాండి. చూడండి ఇంత వర్క్ కూడా చాలా బాగుంది, చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా ఎలా బాగుంది చూడండి. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. దీనికి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకి. దీనికి కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కూడా మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీని కూడా ఇది కూడా వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీంట్లో కూడా ఇప్పుడు వర్క్ కంప్లీట్ అవ్వాలి. అదే అంటున్నాం ప్లంబర్ వర్క్ పెండింగ్ ఉందండి. మనకు పెయింటింగ్ కూడా కోట్ పెయింటింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇస్తారండి. ఇది వచ్చి కిచెన్ అండి. కిచెన్ కూడా సేమ్ పూజ గది. ఇది అంతా పూజ గది అండి. మనకి పూజ గది కంప్లీట్ అయిపోయిందండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ అండి, కిచెన్ ప్లేస్ అండి మనకి. కిచెన్ కూడా చాలా బాగుంది. ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు బట్ట అయితే ప్లేస్ కూడా ఇచ్చారు. ప్లేస్ అంత విశాలంగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో కిచెన్ కూడా. ఇది వచ్చేసి మనకి ఎంత బాగుందండి. ఇది వచ్చేసి మన కాప్రాలో ఉందండి. మనకి కాప్రాలో ఉంది. కాప్రా అనే ఏరియాలో ఉంది. ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్ రేడియస్ లో ఉంది. 2 to 3 కిలోమీటర్స్ వస్తుందండి మనకి ఈ ఏరియాకి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి టెరెస్ పైకి వెళ్తున్నాము, పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి పెంట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నామండి. పెంట్ హౌస్ దగ్గర కూడా మనకి పైన ఇది ఇచ్చారు, స్లాబ్ వేసారండి. ఇప్పుడు పెంట్ హౌస్ దగ్గరకు వచ్చేసానండి మనం. ఇదంతా పెంట్ హౌస్ దగ్గర పైన వ్యూ అండి మనకి. లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ మొత్తం. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అంటే ఇది పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో కూడా మనకు ఒక 1 BHK ఇచ్చాడు, బాగుంటుంది. చూడండి పెంట్ హౌస్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఇదంతా పెంట్ హౌస్ అండి. మీరు పెంట్ హౌస్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇదే హాల్, ఇదే డైనింగ్ హాల్ అయిపోయిందండి. ఇక్కడ పెద్దగా ఇచ్చారు ప్లేస్ వచ్చేసి. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. డోర్లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది ఇచ్చారు ఇక్కడ. మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఇచ్చారు. కిచెన్ ఇక్కడ అంత షెల్ఫ్స్ ఇచ్చాడు. ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ మొత్తం హాల్ కమ్ డైనింగ్ హాల్. ఈ మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసరికి మన బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్ కమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్. దీంట్లో కూడా క్వాలిటీ ఇక్కడ కూడా ఇచ్చారండి. అక్కడికి గ్రానైట్ వర్క్ ఇక్కడ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా ఇచ్చారు. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. దీంట్లో కూడా ఒక బాత్రూమ్ వస్తుందండి. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. దీనికి కూడా ఇది కూడా మనకి వెస్టర్న్ ఆర్ ఇండియన్ బాత్రూమ్ ఏమంటే ఇస్తారంటే ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చేస్తాడు. ఇక్కడ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇది వచ్చి చాలా బాగుంది. చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఈ ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి కాప్రా ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి కాప్రాకి వచ్చే రూట్లో ఉందండి మనకి. 180 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. డైమెన్షన్ వచ్చి 3054 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చి 4000 అండ్ ఎస్ఎఫ్టీ వచ్చి G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, పెంట్ హౌస్ లో ఒక 1 BHK. ప్రైస్కి వచ్చేసరికి 2 crores 10 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.